ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ విధంగా వ్రాయబడింది. కావున మీరు ప్రభు అయిన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు క్రీస్తునందు వేరుపారిన వారు అనేటటువంటి అంశమును గూర్చి మనము నేర్చుకుందాం. ఇక్కడ మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచిన వారు ఎలాగుండాలో ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు మరి ఎంత బలముగా, దృఢముగా, విశ్వాసముగా, అలాగే పునాది వేయబడిన వారుగా మనం ఏ విధముగా నేర్చుకున్నామో, మనము ఏ బోధలు మనకు చెప్పబడ్డాయో, ఏ వాక్యము మనకు ఇవ్వబడిందో దాని ప్రకారం నడుచుకొనాలని, అలాగే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, స్థిరముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంది. విశ్వాస విషయంలో, అలాగే మనము మరి ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉండాలనేటటువంటి విషయాలు, మనము ఏ విధముగా నడుచుకొనాలో ఆ విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈ దినమందు మనము క్రీస్తునందు వేరుపారిన వారు ఎలాగుండాలి, క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తునందు వేరుపారిన వారై ఉండాలట. వేరు అనగానే మనందరికీ తెలుసు, రూట్ అంటారు. ఈ వేరు అనేటటువంటిది మరి చెట్లకు ఉంటూ ఉంటాయి, వేర్లు ఉంటాయి కదా. వేర్లు చెట్లకు వేరు లేకపోతే అది బ్రతకలేదు. విత్తనాలు వేసినప్పుడు, అది విత్తనం మొలకెత్తినప్పుడు దానికి మెల్లగా వేర్లు వస్తూ ఉంటాయి. వేర్లు వచ్చినప్పుడు అవి వేర్లు ఎంత లోతుగా వెళ్తే అంత పైకి ఎదుగుతూ ఉంటాయి. ఆ వేర్లు భూమిలోనికి అవి విస్తరిస్తూ ఉంటాయట. భూమిలోనికి అవి తన్నుకొని వెళ్తూ ఉంటాయట. మనం చూస్తే మరి మనందరం కూడా చెట్లను చూస్తాం. కొన్ని పైనే వేర్లు ఉంటాయి. అవి గాలి వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అవి పడిపోతూ ఉంటాయి. అలా ఉండకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎలాగ ఉండాలి, ఎలాగూ స్థిరముగా ఉండాలి, ఎలాగూ మరి వేరుపారిన వారుగా ఉండాలో మరి పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాలిఫోర్నియా రాష్ట్రంలోనట, అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనేటటువంటి రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో సికోయా అనేటటువంటి పెద్ద చెట్లు ఉంటాయంట, అద్భుతమైనటువంటి చెట్లు ఉంటాయట. ఆ చెట్లు ఎలా ఉంటాయనంటే వాటి పొడవు 300 అడుగుల ఎత్తు పెరుగుతాయంట. అవి ఎంత? 300 అడుగుల ఎత్తు పెరుగుతాయట. అలాగే ఆ చెట్లు 3000 సంవత్సరాల వరకు ఉంటాయట, బ్రతుకుతాయంట. ఎప్పుడైనా చూసారా? 3000 సంవత్సరాలు బ్రతుకుతాయంట. ఆ చెట్టు యొక్క మొదలు అంటే ఆ క్రింద ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క మొద్దు చూస్తే అది 100 చదరపు అడుగులు ఉంటుందట. అంత పెద్దగా చుట్టుకొలత ఎంత ఉంటుంది? ఆ చెట్టు మొదలను మనము ఆ యొక్క మొద్దును మనము ఆ భూమి మీద ఉన్నటువంటి దానిని కొలిస్తే 100 అడుగులు ఉంటుందట చుట్టుకొలత. మామూలుగా ఉంటుంది 100 అడుగులు అంటే చాలా పెద్దది అన్నమాట. 3000 సంవత్సరాలు బ్రతుకుతుందంట సికోయా అనేటటువంటి చెట్టు. దాని వేర్లు బాగా భూమిలోనికి చొచ్చుకొని పోతాయట.
అందుకనే అది ఎత్తైనటువంటి చెట్టుగా 300 అడుగులు ఎత్తుగా పెరుగుతుందంట ఆ చెట్టు. అద్భుతముగా అది అనేకులను మరి ఆశ్చర్యపరిచేటటువంటి చెట్టు అట, సికోయా అనేటటువంటి చెట్టు. కాబట్టి మనము కూడా మరి అలా ఉండాలి. దేవునిలో మరి మనము వాక్యములో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో మనం వేరుపారిన వారుగా ఉన్నట్లయితే మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, సాతానుడు ఎన్ని కలవరములు పుట్టించినా మనము భయపడం. ఆ చెట్టు, సికోయా అనేటటువంటి చెట్టు, వరదలు వచ్చినా పడిపోదు, అలాగే తుఫాన్లు వచ్చినా పడిపోదు, అలాగే భూకంపాలు వచ్చినా దానికి ఏమీ కాదంట. కాబట్టి ఆ చెట్టు వలె మనం ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు. క్రీస్తులో ఉన్నటువంటి వారు, క్రీస్తును రక్షకునిగా, దేవునిగా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణనాథుడుగా ఎవరైతే అంగీకరించారో వారందరూ కూడా ఆయన యందు ఎలా ఉండాలంట? క్రీస్తునందు వేరుపారిన వారుగా ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. మనం అందరం చూస్తాం, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లు, మర్రి చెట్లు, టేకు చెట్లు, అలాగే తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, అవి కూడా వేర్లు పారుతూ ఉంటాయి. ఇందాక మనం చెప్పినటువంటి సికోయా అనేటటువంటి చెట్టు అట 2-3 ఎకరాల విస్తరణలో దాని వేర్లు పాకిపోతాయంట. 2-3 ఎకరాలు అంటే మామూలు మాట, అంత వెడల్పుగా, లోతుగా అవి విస్తరిస్తాయట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము క్రీస్తులో వేరుపారాలి. వేరుపారినటువంటి వారు సంపూర్ణులుగా ఉంటారు. వేరుపారినటువంటి వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. క్రీస్తులో వేరుపారిన వారు ఆనందంగా ఉంటారు. క్రీస్తులో వేరుపారిన వారు ఉజ్జీవముగా ఉంటారు. క్రీస్తులో వేరుపారిన వారు సాక్షులుగా ఉంటారు. క్రీస్తులో వేరుపారిన వారు శోధనలు వచ్చినా, అలాగే మరి సాతానుడు కలిగించే కలవరములకు కానీ వారేమాత్రము భయపడరు. వారు క్రీస్తునందు వేరుపారిన వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. వారి హృదయాలు కలవరం చెందవు, మనసులు మరి చలించవు, స్థిరముగా ఉంటారట వాళ్ళు. ఎందుకంటే దేవుని వాక్యములో వారు చొచ్చుకొని పోయారు, లోపలికి అంటే లోతుగా వారు ఉంటూ ఉంటారట. ఈ కాలంలో మరి కొంతమంది విశ్వాసులు ప్రతి చిన్నదానికి, ప్రతి చిన్న విషయానికి కలవరం చెందుతూ మరి వారు పడిపోతూ ఉన్నారు, శోధనలకు గురైపోతూ ఉన్నారు, దేవుని మార్గములను విడిచి తప్పిపోతూ ఉన్నారు, దేవునికి దూరమై సాతానుకు అంకితమైపోయేటటువంటి వారు అనేకులు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని వాక్యం వినుచున్నటువంటి వారులారా, క్రీస్తునందు వేరుపారి ఉండాలి. మరొక విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తులో వేరుపారిన వారు పడిపోరట, లేక వాడిపోరు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది, మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరి 21వ వచనము మనము చూచినట్లయితే అక్కడ మరి 4 పొలాలలో లేక 4 స్థలాలలో విత్తబడినటువంటి విత్తనములను గూర్చి యేసు ప్రభువారు ఉపమానము చెప్పి ఉన్నారు. 4 స్థలాలు, పొలంలో 4 స్థలాలు ఉన్నాయట. ఒకటి త్రావు ప్రక్కను విత్తబడిన విత్తనము, రెండవది బండ మీద విత్తబడిన విత్తనము లేక ఆ రాతి మీద విత్తబడిన విత్తనము, మూడవది ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనము, నాలుగవది మంచి నేలను విత్తబడిన విత్తనము. ఈ విత్తనాలు మనం చూస్తే మరి 21వ వచనములో
ఇంకా మనం ముందుకు చూసినట్లయితే మరి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను పక్షులు ఎత్తుకుపోయాయి. రాతి నేలను పడినటువంటి విత్తనములు ఏమయ్యాయంట 21వ వచనంలో, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. కొంతమంది జీవితాల్లో దేవుని వాక్యము త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనంగా ఉంటుంది. పక్షులు ఎత్తుకుపోతున్నాయి, వింటారా కానీ ఏమాత్రం కూడా మరలా అవి వారిలో ఫలించవు, వారిలో మొలకెత్తవు. దేవుని వాక్యం అనే విత్తనాలు త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలుగా ఉంటూ ఉన్నాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడుతున్నాయట. అంటే హృదయాలు బద్దలు చేయబట్టం లేదు, హృదయాలు మెత్తన చేయబట్టం లేదు, హృదయాలలోనికి వెళ్ళటం లేదు. ఏమైందట? రాతి నేలను పడి కఠిన హృదయాలు ఉంటూ ఉన్నాయి కొంతమంది హృదయాలు. అందుకనే దేవుని వాక్యం అనే విత్తనం వారిలో ఏం కలగట్లేదు, వేరు పారటం లేదు. అక్కడ సరైనటువంటి ఆత్మీయత లేదు. అక్కడ చూస్తే మనము 21వ వాక్యంలో మరి ఈ విత్తనాలన్నిటిని కూడా ఈ యొక్క నేలలన్నిటిని కూడా దేవుడు విశ్వాసికి పోలుస్తున్నాడు. విశ్వాసి యొక్క హృదయమునకు పోల్చి చెప్పుచూ ఉన్నాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడి ఏమైపోతాడు? వాడు లోకంలో పడిపోతాడు, పాపంలో పడిపోతాడు, సాతాను చిక్కులలో పడిపోతాడు. వేరు లేకపోతే విత్తనము ఎదగదు, విత్తనము నిలబడదు, వాడిపోతుంది, ఎండిపోద్ది. వేరు లేదు. మనము వాక్యములో వేరు పారిన వారంగా ఉండాలి. క్రీస్తునందు వేరు పారిన వారుగా ఉండకపోతే వారందరూ పడిపోతారంట, ఎండిపోతారట, నశించిపోతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరొక విషయాన్ని మనము చూచినట్లయితే క్రీస్తులో వేరుపారిన వారు ఇంటి వలె కట్టబడాలట. ఇంటి వలె కట్టబడుచు అని వ్రాయబడింది. ఎలా కట్టబడాలా? ఇల్లు ఎలాగూ కడతారో అలాగూ కట్టబడాలంట, అలాగూ నిర్మింపబడాలంట. మన జీవన యాత్ర లేక మన ఆత్మీయ జీవితము ఇంటి వలె కట్టబడాలి. ఇల్లు ఎలా కడతారండి? ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తారు, మొదట ప్లాన్ వేస్తారు, అలాగే దాని తర్వాత పునాది వేస్తారు. పిల్లర్లు ఎక్కడ వేయాలి, ఎంత లోతు వేయాలి, బేస్మెంట్ ఎలా కట్టాలి, దాని మీద ఫ్లెంత్ బీమ్ ఎలా వేయాలి, ఎందుకంటే ఎన్ని ఫ్లోర్లు వేయాలో ఆలోచించి దానిని బట్టి పునాది వేస్తారు. మనము కూడా మన జీవితమునకు పునాది యేసుక్రీస్తు ప్రభు, ముఖ్యమైన మూలరాయి ఆయన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో వ్రాయబడింది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎక్కడ కట్టబడుతున్నాం మనం? ఆల్రెడీ అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. ఎక్కడ పునాది వేశారంటే ఆ పునాదికి మూలరాయి, కార్నర్ స్టోన్ యేసుక్రీస్తు ప్రభు. మనం ఇంకా చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు వేసినటువంటి పునాది మీద ఆల్రెడీ ఆయన పునాది వేశాడట. ఆ పునాది మీద మనం కట్టబడుతూ ఉండాలట. వేరొక పునాది వేయటానికి వీల్లేదు. ఆ పునాది మీద మనము కట్టబడాలి. కొంతమంది రకరకాల పునాదులు వేస్తున్నారు. చాలామంది రకరకాల బోధలు వచ్చాయి, రకరకాల మనస్తత్వాలు, రకరకాల తలంపులు, ఆలోచనలతో ఉంటూ ఉన్నారు ప్రజలు. దుర్బోధలు వచ్చాయి. దుష్టుడు ఆ బోధల వైపు మనల్ని త్రిప్పుతూ ఉన్నాడు. పునాది యేసుక్రీస్తు ప్రభు వేశాడు ఆల్రెడీ.
ఆయనే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. ఆ రాయి మీద, ఆ పునాది మీద, క్రీస్తు అనబడిన పునాది మీద మనము కట్టబడాలి, నిర్మింపబడాలి. పునాది సరిగా లేకపోతే ఏమవుతుందట? పునాదులు సరిగా లేకపోతే కట్టబడినటువంటి గృహము లేకపోతే ఇల్లు నిలబడదు. ఏమైపోద్ది? పడిపోతుంది, కూలిపోతుంది, నశించిపోతుంది, కృంగిపోతుంది. కాబట్టి ఆ పునాది సరి అయినదిగా ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు. మనము వేసినటువంటి పునాది, మనము సరైనటువంటి పునాది మనం వేస్తే మన పిల్లలు దాని మీద నిలబడతారు. మన విశ్వాసపు పునాది, ఆత్మీయ పునాది ఎలా ఉండాలా? వేరుపారినదై ఉండాలి. క్రీస్తులో వేరుపారకపోతే పడిపోతాం. క్రీస్తులో వేరుపారిన వారు ఇంటి వలె కట్టబడతారు. పునాది సరిగా ఉంటే పైన అంతా ఎన్ని ఫ్లోర్లు వేసినా బాగానే ఉంటుంది. కాబట్టి మనము ఇంటి వలె కట్టబడాలని దేవుడు కోరుచు ఉన్నాడు. క్రీస్తులో వేరుపారిన వారు విశ్వాసములో స్థిరపరచబడాలట. విశ్వాసములో స్థిరముగా ఉంటారట. క్రీస్తులో వేరుపారిన వారు నిజముగా వాక్యం మనలో మరి వేరుపారి ఉంటే, మన హృదయంలో, మన మనస్సుల్లో అది విస్తరించి ఉంటే మనము స్థిరముగా ఉంటామట. సహవాసములో స్థిరముగా ఉంటాం, ఆత్మీయతలో స్థిరంగా ఉంటాం, అలాగే దేవుని యందు స్థిరముగా ఉంటాం. మన సహోదరి సహోదరుల యందు స్థిర హృదయులమై జీవిస్తాం. అపవాది వేయించిన అగ్ని బాణములను ఆర్పివేస్తాం. ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. అయితే ప్రియులారా, మేమేలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మంచిదియు రక్షణకరమైన స్థితిలోనే 19వ వాక్యం చూసినట్లయితే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరుల వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఎక్కడంట? మన యొక్క నిరీక్షణ నిశ్చయముగా. మన నిరీక్షణ ఏమిటి? యేసుక్రీస్తునందు మనము నిరీక్షణ గలవారమై ఉండాలి. అలాగే మనము స్థిరము గలవారమై ఉండాలంట. ఎప్పుడు స్థిరంగా ఉంటుందంటే ఇల్లు పునాది సరిగా ఉన్నప్పుడు. ఎప్పుడు స్థిరమైనటువంటి విశ్వాసముగా ఉంటామని అంటే మనలో వాక్యము అనే పునాది సరిగా ఉన్నప్పుడే. స్థిరమునై మన ఆత్మకు లంగరుల వలె తెరలోపల ప్రవేశించుచున్నది. సముద్రంలో లంగర్లు వేస్తారు. ఏదైనా తుఫాను వచ్చినప్పుడు లేకపోతే ఒడ్డుకు చేరినప్పుడు ఏం చేస్తారు? లంగర్లు వేస్తారు. పడవలకు ఉంటాయి, తర్వాత వాడలకు కూడా లంగర్లు ఉంటాయి. దేనికి ఏ విధమైనటువంటి ఆ లంగర్లు ఉండాలో అంత పెద్ద సైజులో వాటిని తయారు చేస్తారు. ఎటు కదలకుండా ఉండాలంటే లంగరు, ఆ వాడ స్థిరంగా ఉండాలంటే, పడవలు స్థిరంగా ఉండాలి, అక్కడే నిలిచి ఉండాలంటే ఏం చేస్తారంటే ఆ లంగరులను అవి నీటిలో వేస్తారు. అవి వేసినప్పుడు అవి చక్కగా ఏం చేస్తాయి? స్థిరముగా వాటిని నిలుపుతాయి అన్నమాట. మనము కూడా వాక్యమనే లంగర్లు వేసుకోవాలి. ఎక్కడ స్థిరముగా ఉండాలి, ఏ విధముగా మనము వాక్యములో ఆత్మీయతలో ఉండాలో మనము లంగర్లు వేయబడాలి. అప్పుడే మనం స్థిరంగా ఉంటాం. లేకపోతే ప్రవాహంలోనో లేకపోతే తుఫానుల్లోనో వరదల్లోనో కొట్టుకుపోతాం. మన జీవితము స్థిరమైనదిగా ఉండాలి. పునాది స్థిరముగా ఉంటే ఇంటి వలె కట్టబడతాం. అలాగే మనము లంగర్ల వలె స్థిరమైనటువంటి హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు.
పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మరి ఒక మాట వ్రాసాడు అక్కడ, అది కూడా మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ఈ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. సాతానుడంట ఏం చేస్తున్నాడంట? చూడండి 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. కాబట్టి వెదకుచు తిరుగుచు ఉన్నాడు. వాడి అందరిని కూడా ఏం చేస్తున్నాడు? సాతానుడు ఎవరిని మృంగుదామా, ఎవరిని పడగొడదామా, ఎవరి పునాది పాడు చేద్దామా, ఎవరి విశ్వాసం అవిశ్వాసముగా అల్పమైన విశ్వాసముగా చేద్దామా, దేవునికి ఎలాగూ వీరిని దూరం చేయాలని వాడు ఎప్పుడూ తిరుగులాడుచూ ఉన్నాడు. గర్జించు సింహము వలె తిరుగులాడుచూ ఉన్నాడు. వానిని మనం ఏం చేయాలంట? లోకమందు మనకు శ్రమలను కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసమందు మనము స్థిరులమై సాతానుని ఎదిరించాలి. విశ్వాసములో మనం స్థిరముగా లేకపోతే సాతానుడు మన యొద్ద నుండి పారిపోడు. సాతానుని మనం ఎదిరించలేం. సాతానుని మనం ఎదిరించాలంటే మన విశ్వాసములో స్థిరత్వము దృఢత్వము కలిగి ఉండాలి. విశ్వాసము బలమైనదిగా మనలో ఉండాలి. క్రీస్తునందు విశ్వాసములో మనము ఎదగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినుచున్నటువంటి వారులారా, క్రీస్తునందు వేరుపారిన వారు, క్రీస్తునందు వేరుపారిన వారమై ఉండాలి. క్రీస్తునందు వేరుపారని వారు పడిపోతారు, కృంగిపోతారు, దేవుని విడిచి లోకములో కలిసిపోతారు. క్రీస్తులో వేరుపారిన వారు ఇంటి వలె కట్టబడతారు. క్రీస్తులో వేరుపారిన వారు విశ్వాసములో స్థిరముగా ఉంటారు. క్రీస్తులో వేరుపారిన వారు ప్రేమ కలిగి ఉంటారంట. చూడండి అక్కడ, క్రీస్తులో వేరుపారిన వారు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి అనేకులలో దేవుని ప్రేమ చల్లారిపోతే దేవుడు ఇష్టపడడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 11వ వాక్యములు ఇలాగ వ్రాయబడింది, క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారు ఒకరినొకరు ఏం చేస్తారంట? ప్రేమించుకుంటారట. క్రీస్తు ప్రేమ లేకపోతే ఒకరినొకరు ద్వేషిస్తారు. క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారు ఒకరినొకరు సహోదరులు లోకంలో ఉన్న వారిని ప్రేమించాలి, సహవాసములో ఉన్న వారిని ప్రేమించాలి. ఆ ప్రేమ లేకపోతే మనము క్రీస్తుకు ఇష్టలముగా ఉండలేము. క్రీస్తు ప్రేమలో వేరుపారాలట. ప్రేమ కలిగి ఉండటంలో వేరుపారాలి. మరి ప్రేమ ఎంత వేరులు కలిగి ఉందో ఒక్కసారి మనము ఆలోచించుదాం. క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యంలో ఇలాగూ వ్రాయబడింది, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు వ్రాస్తూ మీ ప్రేమ ఎలాగుండాలో చెబుతూ ఉన్నాడు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, ప్రేమ యందు మనం ఎలా ఉండాలంట? వేరుపారి, ప్రేమలో వేరుపారాలి, ప్రేమలో స్థిరముగా ఉండాలి.
ప్రేమలో స్థిరత్వము లేకపోతే మనం వేరు పారలేము. ఇంకా అక్కడ చెప్తున్నాడు ప్రేమ ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. ప్రేమ ఎలా ఉండాలంట? సమస్త పరిశుద్ధులతో, సమస్త సహోదరులతో కూడా దాని వెడల్పు, పొడుగు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. క్రీస్తు ప్రేమను తెలుసుకుంటే మనము సహోదరులతో ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమలో ఎన్ని ఉన్నాయంట? వెడల్పు ఉంది, పొడుగు ఉంది, లోతు ఉంది, ఎత్తు ఉంది. ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ప్రేమలో. ప్రేమలో వేరు పారాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వేరు లేని ప్రేమ వ్యర్థము. సహోదరులను ప్రేమించలేం, లోకంలో ఉన్న వారిని ప్రేమించలేం. మనల్ని మనమే ప్రేమించుకుంటాం. మనల్ని మనమే ప్రేమించుకుంటే ప్రయోజనం లేదు. యేసయ్య ఏం చెప్పాడు? దేవుణ్ణి ప్రేమించమన్నాడు, తర్వాత ఇతరులను, పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి మనము ప్రేమలో వేరు పారిన వారముగా ఉందాం. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, చూసినట్లయితే క్రీస్తు నీతిలో వేరు పారాలంట. క్రీస్తునందు మనము నీతిలో వేరు పారాలి. నీతి కలిగి ఉండటం. మనం ఎంత నీతిమంతులమో యేసయ్యకు తెలుసు, దేవునికి తెలుసు. నీతిలో వేరు పారి ఉండాలి. క్రీస్తునందు ఉన్నటువంటి వారు నీతిమంతులుగా ఉంటారు. నీతిలో, నీతిగా జీవించడంలో వేరుపారిన వారుగా ఉంటారట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం చదువుదామా? 3వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో ఇలాగూ వ్రాయబడింది. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. భక్తిహీనత వలన వేరుపారని వారు భక్తిహీనులు. భక్తిహీనత కలిగి ఉంటారు, క్రీస్తునందు వేరుపారని వారు. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. భక్తిహీనత ఒకవేళ మనలో ఉందేమో గ్రహించుదాం. భక్తిహీనత కలిగి ఉంటే వాళ్ళు స్థిరంగా ఉండరట ఎక్కడ కూడా. నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుల వేరు, నీతిమంతులు ఎన్నడూ కదలరు. నీతిమంతుడు కలవరపడడు అని వ్రాయబడింది. నీతిమంతుడు కదల్చబడడు అని వ్రాయబడింది. నీతిమంతుల వేరు కదలదంట. నీతిమంతులు స్థిరముగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినుచున్నటువంటి వారులారా, నీతిమంతుల వేరు కదలదు. మన వేరు కదిలిపోతుందేమో ఒకసారి ఆలోచించుదాం. చివరిగా, క్రీస్తులో వేరు పారిన వారు ఫలిస్తారు. ఎలా ఉంటారట? వేరు పారిన వారు ఏం చేస్తారు? ఫలిస్తారు. ఎంత వేరులు లోపలికి వెళ్తాయో అంతగా ఎదుగుతారు, అలాగే అంతగా ఫలిస్తారు. వాక్యములో మనము వేరు పారాలి, విశ్వాసములో మనము వేరు పారాలి, ప్రేమలో మనము వేరు పారాలి, అలాగే క్రీస్తునందు మనము వేరు పారాలి. ఇంటి వలె కట్టబడుటకు మనము వేరు పారిన వారముగా ఉండాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట యెషయా గ్రంథము 37వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనము. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. క్రిందికి వేరు తన్నితే మీదికి ఎదుగుతాం, మీద ఏం కాస్తాయి? ఫలములు వస్తాయి. వేరు లేనందున ఏమవుతాయి? ఎండిపోతాయి, నశించిపోతాయి. వాటికి ఎదుగుదల ఉండదు, అలాగే ఫలాలు అసలే ఉండవు. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మరి సెలవిస్తూ ఉంది. యూదా వంశములో ఉన్నటువంటి వారు, తప్పించుకొనినటువంటి వారు, శేషముగా మిగిలినటువంటి వారు క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించారట. మనము కూడా అలా ఫలించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. క్రీస్తునందు వేరు పారిన వారముగా మనం ఉందుముగాక. క్రీస్తునందు మరి ప్రేమ కలిగిన వారముగా మనం ఉందుముగాక. క్రీస్తులో వేరు పారిన వారు ఇంటి వలె కట్టబడుదుముగాక. క్రీస్తు ప్రేమలో మనం వేరు పారుదుముగాక. క్రీస్తునందు నీతిలో మనము వేరు పారుదుముగాక. క్రీస్తులో వేరును పారినటువంటి వారు ముందుకు ఇంకనూ ఫలించుదురుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మరి వేరు పారకపోతే పడిపోతారు, ఎండిపోతారు, నశించిపోతారు, కృషించిపోతారు. వారిలో ఫలములు ఉండవు, వారిలో ఆనందం ఉండదు, వారిలో మరి ఎదుగుదల ఉండదు అనేటటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. క్రీస్తునందు వేరు పారిన వారుగా మనం ఉందాం. అనేకులకు దీవెనకరముగా జీవిద్దాం. ఈ లోకంలో చెట్లు, వేరుపారిన చెట్లు ఎలాగూ ఫలిస్తున్నాయో అలాగే వాక్యములో వేరు పారదాం, ఆత్మీయతలో వేరు పారదాం, అలాగే ప్రేమలో వేరు పారదాం. దేవుడిచ్చినటువంటి తలాంతులను మనం పొందుకొని వాటిలో వేరు పారదాం. అనేకులకు ఫలభరితముగా జీవిద్దాం. దైవాశీర్వాదములు పొందుకొని క్రీస్తుకు మహిమకరముగా జీవిద్దాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ కండ్లు మూసుకోనండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు నీ మాటలు విని ఉన్నాం. మా ప్రార్థనలను, మా యొక్క ఆత్మీయ జీవితమును అంగీకరించండి. మేము ఇంకను ఎదగాలని నీవు ఆశిస్తున్నావు. క్రీస్తునందు వేరు పారిన వారు ఇదిగో ప్రభువా, తండ్రి, నీకు మహిమను తీసుకొని వస్తారని నీ వాక్యంలో సెలవిచ్చావు. నిన్ను అంగీకరించిన వారు ఎలాగుండాలో మాకు నేర్పిస్తున్నావు నాయన. ఇదిగో దేవా, మేము వేరు పారిన వారముగా ఉండగలుగుటకు సహాయం చేయండి. క్రీస్తునందు వేరు పారని వారు పడిపోతారన్నావు నాయన. లోకములోను, పాపములోను, శాపములోను, ఇదిగో నాయన, నరకములోనూ పడిపోతారని నీవు సెలవిచ్చుచున్నావు. క్రీస్తునందు వేరు పారిన వారు ఇంటి వలె కట్టబడతారంటున్నావు నాయన. మమ్మల్ని ఇంకను మా యొక్క కుటుంబ జీవితాలను, ఆత్మీయ జీవితాలను, వ్యక్తిగత జీవితాలను కట్టండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, క్రీస్తునందు వేరు పారిన వారు ప్రేమ కలిగి ఉంటారని నీవు సెలవిచ్చావు. మేము ఒకరినొకరు ప్రేమించుకొనడానికి, ఒకరినొకరు ప్రభువా ఇదిగో నాయన అమితముగా ప్రేమించి నీ ప్రేమకు తండ్రి మేము ప్రతినిధులముగా నిలవబడటానికి సహాయం చేయండి. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ప్రభువా తండ్రి నీలో ప్రభువా ఉండుట ద్వారా నీతి కలిగి ఉండటానికి సహాయం చేయండి. నీతిలో ప్రభువా ఇదిగో నాయన దేవానికి స్తోత్రం. నీతిమంతుల వేరు కదలదంటున్నావు నాయన. ఇదిగో దేవా తండ్రి, మేము నీతిమంతులము అని నీవు సెలవిచ్చుచున్నావు. నీ రక్తంలో కడగబడిన మేము నీతిమంతులము నాయన. నీతిమంతులమైనటువంటి మేము నీ వాక్యములో వేరుపారి స్థిరపరచబడి ఇదిగో దేవా తండ్రి ఎదగడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా ఇదిగో దేవానికి స్తోత్రములు. క్రీస్తులో వేరుపారిన వారు ఫలిస్తారన్నావు నాయన. మేము ప్రభువా ఫలించుటకును, మా ఫలములు నిలిచి ఉండుటకును ఇదిగో ప్రభు అనేకులకు నాయన మేము ఆశీర్వాదకరముగా నిలుచుటకును మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచుమని
విన్న వాక్యమును అందరి జీవితంలో నీ ఆత్మీయ నీరు కట్టి ఫలింప చేయుమని ప్రార్థిస్తూ ఇదిగోనైనా దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను నీ రాజ్య విస్తరణ కొరకు మేము ప్రయాసపడే భాగ్యమును దయచేయండి. ఓ ప్రభా, నీ ప్రేమలో ఇదిగోనైనా తండ్రి వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించడానికి జ్ఞానమునకు మించినటువంటి నీ ప్రేమను ప్రభువా మేము తెలుసుకొనటానికి మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచుమని, నీ రాజ్య నివాసులుగా మమ్మలను ప్రభువా నిలువబెట్టుమని నీకే స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నీ హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున ఈ ప్రార్థనలు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.